ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు RTV ఎంటర్టైన్మెంట్. డబ్బు కోసం వేరొకరిని ముద్దు పెట్టుకోవాలా? నా వల్ల అస్సలు కాదు బాబోయ్. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? మన సౌత్ లేడీ పవర్ స్టార్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ రోజుల్లో కోట్లు కుమ్మరిస్తున్న బాలీవుడ్ బడా ఆఫర్లు ఇస్తామన్నా నా రూల్స్ నావే, నా బౌండరీస్ నావే అంటూ కమర్షియల్ డైరెక్టర్స్ మైండ్ బ్లాక్ చేసింది ఈ హైబ్రిడ్ పిల్ల. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్లు గ్లామర్ షోకి, లిప్ లాక్ సీన్స్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్లో దూసుకుపోతుంటే సాయి పల్లవి మాత్రం నో కిస్సింగ్ పాలసీ అంటూ కుండబద్దలు కొట్టేసింది. అసలు ఆమె అంత ఓపెన్గా ఎందుకు మాట్లాడింది? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఈ దెబ్బతో ఏ హీరోయిన్లకి గిల్టీగా అనిపించబోతుంది? టోటల్ మ్యాటర్లోకి వెళ్తాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ సాయి పల్లవిని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు. మేడం, డైరెక్టర్లు ఎప్పుడైనా మిమ్మల్ని ముద్దు సీన్లో నటించమని అడిగారా? మీరెందుకు ఒప్పుకోరు అని అడిగితే మన భానుమతి ఇచ్చిన ఆన్సర్ వింటే ఎవరైనా సరే నోరెళ్ళబెట్టాల్సిందే. ఆమె ఏమందంటే, అవును, చాలామంది డైరెక్టర్లు అడిగారు, ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు. కథకి ఈ సీన్ చాలా ఇంపార్టెంట్ మేడం, ఒక్క కిస్ సీన్ ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతుంటారు. కానీ నా స్టాండ్ ఎప్పుడు ఒక్కటే, నా వల్ల కాదు అని మొహం మీదే చెప్పేశా అంది. అంటే ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ తెలిసి కూడా, ఆమె కిస్సింగ్ సీన్స్ చేయదు అని తెలిసి కూడా ఇంకా డైరెక్టర్లు ఆ ఆఫర్లతో వెళ్తున్నారంటే ఆమెకున్న డిమాండ్ ఎలాంటిదో అర్థం చేసుకోండి. ఇక్కడ సాయి పల్లవి చెప్పిన లాజిక్ ఏంటో తెలుసా? నిజ జీవితంలో ఒకవేళ నాకు బాయ్ ఫ్రెండో లేక భర్తో ఉంటే నేను కేవలం నటన కోసమే అయినా సరే స్క్రీన్ మీద వేరే మగాడిని ఎలా ముద్దు పెట్టుకోగలను? నా మనస్సాక్షి దానికి అస్సలు ఒప్పుకోదు అంటూ చెప్పుకొచ్చింది. ఎంత మాట అనేసిందో చూసారా? అంటే స్క్రీన్ మీద కెమిస్ట్రీ పండించడం కోసం రియల్ లైఫ్ పార్ట్నర్ని చీట్ చేయలేను అని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేసింది. ఈ రోజుల్లో యాక్టింగ్ అనేది జస్ట్ ప్రొఫెషనల్ అని హద్దులు దాటిస్తున్న హీరోయిన్స్ ఒకవైపు ఉంటే, వృత్తికైనా సరే నా వ్యక్తిగత విలువలు మార్చుకోను అనడానికి ఎంత ధైర్యం ఉండాలి? దట్ ఈస్ సాయి పల్లవి. ఇక ఈ ఇంటర్వ్యూలో అసలైన హైలైట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, డబ్బు, లగ్జరీ లైఫ్ మీద సాయి పల్లవి చేసిన కామెంట్స్. ఆమె ఏమందంటే, ఒక మనిషి ప్రశాంతంగా సంతోషంగా బతకడానికి ఏం కావాలి? ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉండడానికి ఒక ఇల్లు, తిరగడానికి ఒక కారు, అంతే కదా? దేవుడి దయ వల్ల అవన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. అలాంటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికో లేకపోతే ఇంకొక కొత్త లగ్జరీ కారు కొనుక్కోవడానికో నేను నా పద్ధతులు వదిలేసి స్క్రీన్ మీద ముద్దులు పెట్టాల్సిన అవసరం నాకు లేదు. రీసెంట్గా బాలీవుడ్లో కియారా అడ్వానీ లాంటి స్టార్ హీరోయిన్లు భారీ రెమ్యునేషన్ కోసం, బడా ప్రాజెక్ట్స్ కోసం టాక్సిక్ లాంటి సినిమాల్లో ఇన్సెంటివ్ బోల్డ్ సీన్స్ చేస్తున్నారని ట్రోల్స్ వస్తున్న టైంలో సాయి పల్లవి ఇలాంటి కామెంట్స్ చేయడం టోటల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్గా మారింది. ఇక్కడితో ఆగలేదు మన లేడీ పవర్ స్టార్. డైరెక్టర్లకి ఒక ఓపెన్ ఆఫర్, ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేసింది. నా నటన చూసి నన్ను సినిమాల్లో తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఒకవేళ మీ కథకి ఖచ్చితంగా ముద్దు సీన్లు, బోల్డ్ సన్నివేశాలే ముఖ్యం అనుకుంటే, నాకంటే బాగా ముద్దు పెట్టే హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. అంటే కండిషన్స్ అప్లై, నచ్చితే రండి లేకపోతే పక్కకి పోండి అని మొహం మీదే కుండబద్దలు కొట్టేసింది. అందుకే నెటిజన్లు, ఫ్యాన్స్ అంతా నువ్వు జస్ట్ న్యాచురల్ బ్యూటీవి మాత్రమే కాదు, ఈ జనరేషన్కి దొరికిన రియల్ బ్యూటీవి అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గ్లామర్ షో చేయకపోయినా, ఎక్స్పోజింగ్కి నో చెప్పినా సాయి పల్లవికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్లో నితీష్ తివారీ డైరెక్షన్లో రాబోతున్న మోస్ట్ అవాయిడెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ రామాయణంలో సీతమ్మ తల్లి పాత్రలో నటిస్తుంది. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్లో గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. నిజంగా సీతమ్మ పాత్రకి సాయి పల్లవి కంటే బెస్ట్ చాయిస్ ఎవరు ఉండరనేది ఫ్యాన్స్ మాట. మరి మీరేమంటారు గైస్? డబ్బు కంటే విలువలకి ఇంపార్టెన్స్ ఇస్తున్న సాయి పల్లవి డెసిషన్ పై మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే ఈ కాలంలో ఇలాంటి హీరోయిన్స్ ఉండడం గ్రేటా కాదా? కింద కామెంట్ సెక్షన్లో మీ మనసులో మాట చెప్పేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం మా RTV ఎంటర్టైన్మెంట్ చూస్తూనే ఉండండి.